అన్నా నేను కూడా ఆర్నారమూర్తి సినిమాలన్నా ఎర్ర సైన్యం ఒరే రిక్షా ఆ సినిమాలో కెమెరామెన్ గా పనిచేశానన్నా. ఇంతకీ అమ్మాయి ఎవరు? అన్నా ఆ బాంబు ఏంటో ఆ గొడవ ఏంటో నాకు తెలియదన్నా. వీళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ప్లీజ్ నన్ను టౌన్ లో డ్రాప్ చేసేయండి, నేను ఢిల్లీ వెళ్ళిపోవాలి. సంబంధం లేదంటే ఏంట్రా? అంటే నో రిలేషన్షిప్పా? ఏంట్రా అలా మాట్లాడుతుంది? లేకపోతే మరి నువ్వు చేసే పనికి గర్ల్ ఫ్రెండ్ కాబోయే పిల్లం అని చెప్తుందా? ఆ సిఐని చంపి గోపనంతో కలిసి ఆ డీజీపీని చంపే ప్లాన్ లో భాగం అవుతాం అనుకుంటే మొత్తం జరగొట్టాడు. మీ వల్ల నా ప్రణాళిక మొత్తం నాశనం అయింది. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ బాంబు ఖర్చు పెట్టిన మొత్తం 40. ఒక్క నిమిషం ఏంట్రా? ఒక్క నిమిషం చెప్తారా అన్నా? అన్నా ఏం చేస్తా ఉండవు? అదేరా, ఆ బాంబు ఖర్చు పెట్టిన 40,000 అడుగుతున్నా. అందుకే నిన్ను గోపన్న మైండ్ లెస్, ఫ్యూచర్ లెస్, సీడ్ లెస్ ఇంటికి పంపించిందా? బాంబుకి 5 లక్షలు చెప్పు, ఆ డబ్బుతో ఉత్తే బాంబు కొందాం, ప్లాన్ పర్ఫెక్ట్ గా ఇచ్చుకొచ్చేద్దాం. అన్నా అలాగే ఒక 500 ఎక్స్ట్రా అడుగు, చిప్స్ ప్యాకెట్లు అయిపోయి కొనుక్కోవాలి. ఇలా జరుగుతుంది అనుకోలేదు వస్తా. ఐమ్ సారీ. ప్లీజ్ నాతో మాట్లాడకు. ఐడియా బానే ఉంది, కానీ పాపం వాళ్ళంత డబ్బు అడగడం అంటే. అన్నా పాపం ధర్మం అని కూర్చుంటే మనం ఇక్కడ ఇలానే ఉంటాం. అన్న దగ్గర శబాస్ అనిపించుకోలేం. ఆలోచించు. ఇప్పుడు జరిగిన సమావేశంలో మేము తీర్మానించిన విషయం ఏంటంటే, బాంబు ఖర్చు పెట్టిన 5 లక్షలు ఏదైతే ఉందో అది మీరే ఇవ్వాలి. 5 లక్షలా? మీ దగ్గర నుంచి 5 లక్షలు రావుగానే మమ్మల్ని చంపేయండి అన్న. ఆగరా అన్నా, 5 లక్షలు అంటే మా దగ్గర ఇంపాసిబుల్ అన్న. ఒక 3,500 ఇస్తాం, వదిలేండి. 3,500 అంట. చెప్పాను కదన్నా ఎన్ని టైం వేస్ట్ అవ్వాలన్నా. ముందు కాల్ చేయండి అన్న ప్లీజ్ అన్న. రే గురుమూర్తి, రెడీ అన్నా? ఒక నిమిషం అన్నా ప్లీజ్. వస్తా. నా దగ్గర ఒక 3,500 ఉన్నాయి. మిగతా డబ్బులు నువ్వు సర్దామంటే మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఆ డబ్బు ఎలాగైనా సరే ఒక నెలలో కష్టం, ఒక 5 సంవత్సరాలు ఇచ్చేస్తాను. సరే ఏం చేస్తాం? నా దగ్గర క్యాష్ లేదు, ఏటీఎం నుంచి డ్రా చేయాలి. ఓకే, ప్రాబ్లం సాల్వ్. అన్నా మీరు అడిగిన డబ్బులు ఇచ్చేస్తా అన్నా, కాకపోతే ఏటీఎం లో డ్రా చేసి ఇవ్వాలి. సరే అయితే చీకటి పడుతుంది, రేపు టౌన్కి వెళ్ళి డ్రా చేద్దాం. సరే గురుమూర్తి అన్నా వీళ్ళు పారిపోకుండా కాపలాకాయ. అలాగేనా? వస్తా. ఏంటి వస్తా, ఏడుస్తున్నావా? డబ్బులు పోతున్నాయనా? డబ్బు అనేది ఒక రోజు ఉంటుంది, ఒక రోజు పోతుంది. లైఫ్ లో ఏది శాశ్వతం కదా వస్తా. నన్ను చూడు, 3,500 పోతున్నా, ఎంత హ్యాపీగా ఉన్నాను. డబ్బుల గురించి ఎవరు ఫీల్ అవుతున్నారు ఇక్కడ? నేను డీజీపీ నరేంద్ర వర్మ డాటర్ని. ఇక్కడ వీళ్ళ నుంచి థ్రెట్ ఉందని నాన్న నన్ను ఢిల్లీలో చదివిస్తున్నారు. నీ కామెంట్స్ వల్ల చిరాకు వచ్చి ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఆయనకి చెప్పలేదు. ఇప్పుడు నాకు ఎలాంటి ప్రమాదం జరిగినా మా నాన్న తట్టుకోలేడు. వస్తాలే, ఎడకు వస్తా. నాకేదోలా ఉంది. నువ్వు టెన్షన్ పడకు, ఇదంతా నా వల్లే కాబట్టి నేనే సేఫ్ గా నేను మీ ఫాదర్ దగ్గర తీసుకెళ్తాను. చూడు, ఇక్కడ ఎవరికి నువ్వు డీజీపీ డాటర్ అని తెలియదు. రేపు టౌన్కి వెళ్దాం, డబ్బులు డ్రా చేసి ఇచ్చేసి నార్మల్ గా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోదాం. ఓకేనా? అర్థమవుతుందా? ఏంటన్నా నువ్వు చెప్పేది? నిద్రపోతే ఉద్యోగంలో తీస్తారని తెలుసు కానీ ఉద్యమం నుంచి కూడా తీసేస్తారా? తీస్తారు. దానికి మాన్య ప్రూఫ్. ఎన్నిసార్లు చెప్పాలరా ఆ రోజు నేను నిద్రపోలేదని? నిద్రపోయే వాళ్ళందరూ చెప్పే అబద్ధం ఇదే. ఏంటిపోయా సౌండ్? అడవిలో జంతువులు ఉన్నాయా? జంతువులా? పాకేవి, ఈదేవి, పరిగెత్తేవి వేటిని వదలేదు. అన్నిటినీ కలిపి పులిస్ చేసుకుని మరి దిగేసాం. నువ్వేం కంగారు పడదు. అవును, మీ నాన్న ఏం చేస్తాడమ్మా? మా నాన్న రిక్షా దొక్కుతాడన్నా. పాపం వాళ్ళకి చాలా పేద కుటుంబం. వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయి కొద్ది గొప్ప డబ్బులు సంపాదించేది. ఇప్పుడు మీకు ఇచ్చే 5 లక్షలు కూడా ఆ అమ్మాయివి కాదన్నా, వాళ్ళ కంపెనీ. అయ్యో పాపం. అవును, అయినా 5 లక్షల పేదల కోసం మేము చేస్తున్న పోరాటం కోసం ఇవ్వాల్సింది. మేమే కాదు, ప్రజల కోసం మీరు కూడా కొన్ని త్యాగాలు చేయక తప్పదు. అవును, మీ నాన్న పేరేంటమ్మా? డీజీపీ నరేంద్ర మాట్లాడుతున్నాను సార్. అమ్మాయిని కిడ్నాప్ చేశారట కదా? అవును సార్. ఇంకో 5 minutes లో అరకు స్టేషన్ రీచ్ అవుతాను సార్. డీజీపీ కూతుర్ని కిడ్నాప్ చేశారని స్టేట్ లో తెలిస్తే మన పరువు పోతుంది.
సో మీడియాకు తెలియకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. అలాగే సార్. సార్ ఏమన్నా తెలిసిందా? సార్ క్యాబ్ డ్రైవర్ ఇప్పుడు ఇక్కడే మన కస్టడీలోనే ఉన్నాడు. అమ్మాయితో పాటు ఇంకో ఇద్దరు ఎవరో ఉన్నారట సార్. గోపన్న ఫోటో చూపించి అడిగితే కిడ్నాప్ చేసింది గోపన్న కాదు అంటున్నాడు సార్ క్యాబ్ డ్రైవర్. ఎవరా కిడ్నాప్ చేసింది? నాకేం తెలియదు సార్. వాడు ఎలా ఉంటాడో చెప్పరా. నా తెస్తుంటాడు సార్. చుట్టూ రింగులుగా ఉంటుంది సార్. సామాన్ సాయి రంగులు ఉన్నాడు సార్. ఆయనతో పాటు 10 మంది ఉన్నారు సార్. అందరి దగ్గర తుపాకులు ఉన్నాయి సార్. అర్జెంట్ గా స్కెచ్ ఆర్టిస్ట్ ని పిలిపించండి. వాడు ఎలా ఉంటాడో స్కెచ్ గీయించండి. షూర్ సార్. ఇమీడియట్ గా ఈ రాత్రికి అడవంతా సెట్ ఆపరేషన్ స్టార్ట్ చేయండి. అన్నా మీరు ఆపేమన్నప్పుడే గంధపు చెట్లు కొట్టడం మానేశానన్నా. ఇప్పుడు అది మానేశారు. కూర్చున్న టూరిస్టులను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నామంట. మర్యాదగా డీజీపీ కూతుర్ని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచావో చెప్పు. నాకు ఆ డీజీపీ కూతురు ఎవరో కూడా తెలియదన్నా. మొత్తం ఎత్తుకామన్నా, ఆ లోపల కూడా ఎవరు లేరు. ఖచ్చితంగా ఎవడో పెద్ద వ్యక్తి చేసిన కిడ్నాప్ ఇది. ఎవడై ఉంటాడో ఎవడై ఉంటాడో. గుడ్ మార్నింగ్ అన్నా. ఏంటి పొద్దున్న ఎక్కడ బయలుదేరారు? అదే అన్న టౌన్కి వెళ్ళిన వాడికి 5 లక్షలు డ్రా చేసి ఇచ్చేద్దామని రెడీ అయ్యాం. సరే పళ్ళు తోముకొస్తాను, 10 నిమిషాల్లో బయలుదేరు. ఈడెవడు? మా ఇన్ఫార్మర్. ఇంచు కూడా లేడు. వీడియో ఇన్ఫార్మర్ భయ్యా. అన్నా 300 మంది పోలీసులు ఇటువైపే వస్తున్నారు. ఇంకో అరగంటలో ఇక్కడ ఉంటారన్నా. ఏంటి బ్రిడ్జ్ పేల్చినందుకు ఇంతమందా? అయినా పోలీసులు రాను రాను బుర్ర లేకుండా పోతుంది ఏంటో. ముందు ఇక్కడి నుంచి దట్టమైన అడుగు వెళ్దాం, పదండి. ఇంకా దట్టమైన అడుగా? అన్న మరి టౌన్కి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుందాం అన్నారు. రేపు వెళ్దాం, ముందు ఇక్కడి నుంచి కదలండి. అన్నా ఓ పని చేద్దాం అన్న. అమ్మాయిని మాత్రం టౌన్కి పంపించేద్దాం. డబ్బులు డ్రా చేసి ఇచ్చిన తర్వాతే మమ్మల్ని వదలండి. అమ్మాయిని ఒక్కదాన్ని ఎలా పంపిస్తాం? అంత మంచిది కాదు. పోలీసులు అడవాడు తగ్గని అందరూ కలిసి వెళ్దాం, పదండి. మళ్ళీ రేపా? నాకెందుకో వీళ్ళకి దొరికిపోతామేమోనని భయంగా ఉంది. వీళ్ళు టౌన్ కి తీసుకెళ్లేలాగా లేరు. మనం పారిపోవడమే బెటర్. అవును భయ్య, ఫస్ట్ పారిపోదాం. నావిగేషన్ పెట్టుకుని అమీర్పేటలో తిరిగినంత ఈజీ అనుకుంటారా? అడవిలో తిరగడం అంటే ఎక్కడికి వెళ్తే ఏం వస్తుందో కూడా తెలియదు మనకి. ఎక్కడ నా మాట విను. ఎలాగో మీ ఫాదర్ నీకోసం వస్తున్నారు కదా, ఆయన ఎప్పుడైనా రావచ్చు. సో వెయిట్ చేయడం మంచిది. భయ్య ఒక ఐడియా వచ్చింది. ఈ ఐడియా ఏంటంటే ఖచ్చితంగా బ్రహ్మాన్ని తీసుకెళ్ళి టౌన్ లో దింపొస్తాడు. ఏంటి ఐడియా? నేను చెప్పను. చెప్తే ఐడియాని ఇంప్లిమెంట్ చేసి నువ్వు క్రీట్ కొట్టేస్తావు. ఉండి ఇప్పుడే వస్తా. రేయ్ త్వరగా చెప్తాను రా, పోలీసులు వచ్చేస్తారు. ఏంటి ముగ్గురు వేసుకొచ్చిన బట్టలు మాసిపోయినాయన్నా, మరి కంపు కొడుతున్నాయా? మీరు టౌన్ లోకి తీసుకెళ్తే కలాంజల్లో బట్టలు కొనుక్కొని అలాగే మీకు డబ్బులు కూడా డ్రా చేసి ఇచ్చేస్తాం. సోది చెప్పుకో. ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. ముగ్గురికి ఫ్రెష్ బట్టలు. అంతే కదా? స్విగ్గీలో 3 బావర్చి బిర్యానీ ఆర్డర్ పెట్టాను. 5 నిమిషాలు వచ్చేస్తాను. కొంచెం రైతే ఎక్కువ తెమ్మని చెప్పు. వాడు ఎప్పుడు తక్కువ తెస్తాడు. ఓరే అడవిలో కూడా ఎంతలా పెట్టాయట్రా. అర్థమైందిలే కానీ ప్రొసీడ్. చెప్పండి రాజు గారు. గోపన్న డీజీపీ గారి కూతురు కిడ్నాప్ అయిందంట. ఆయన మీద కోపంతో నువ్వేమన్నా? నేనేం చేయలేదు, కానీ కాన్ఫరెన్స్ లో ఉన్న డీజీపీకి చెప్తున్నా, ఆ అమ్మాయి దొరికితే మాత్రం ఖచ్చితంగా నేనే చంపేస్తాను. పడుకుంటే కల్లో కూడా వీడు పాయింట్ బ్యాగ్ లో గన్ను పెట్టి కాల్చినట్టు పీడకల్లో వస్తున్నాయి. ఇటే పోతే 5 కిలోమీటర్ల ఊరుందంట. ఇందాక వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా. అక్కడ దానికి వెళ్తే నుంచి అటు వెళ్ళిపోవచ్చు. నువ్వు నాతో పాటు వచ్చేసి మరి తను వాడు పక్కనుంటే వాళ్ళకి ప్రాబ్లం తప్ప వాడికేం కాదు. పైగా ఇప్పుడు లేపావనుకో మీకేం తెలియదని సోదంతా చెప్తాడు. రాపోదాం.
సార్ ఏనుగులు అలా వెళ్ళి ఏనుగులా ఎక్కడా? అటెళ్ళి అడవిలో ఏం జంతువులు లేవని చెప్పారుగా, దేన్ని చూసి ఏమనుకున్నావు? పద. సిస్టర్ మిస్టర్ డానియల్ సార్, సిస్టర్ ఇది ఊబి. ఏం చేద్దాం ఇప్పుడు? ఆ బ్యాగ్ తీసుకొని లాగుతాను. దీంతో లాగలే. నువ్వు ఉండు, నేనేదో ఒకటి చేస్తాను. ఏమైంది? నేను సిస్టర్ పారిపోవడానికి ట్రై చేస్తుంటే పారిపోవడం ఏంట్రా? వస్తే ఎక్కడ? అదే భయ్య, పారిపోతుంటే ఊపిలో పడిపోయింది. లాగడం నా వల్ల అవ్వట్లేదు. షిట్, నాకు ఈతొచ్చు. పద. ఊబంటే ఈతొచ్చంటాడంటే చి. నీ దుంపతేగా ఏది పూర్తిగా ఎనవారా? ఏంట్రా ఇది? కదలడానికి కష్టంగా ఉంది. ఏంటి భయ్యా, ఏదో స్విమ్మింగ్ పూల్ లో దూకినట్టు అట్ట దూకేసావా? నీకు ఊపంటే తెలీదా? అంటే వస్తే ఎక్కడో పడిపోయింది, బయటికి లాగాలంటే మైండ్ లో రన్ అవుతుంది. ఆ టెన్షన్ ఊబంటే ఏంటో మర్చిపోయాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? నువ్వేమన్నా పాస్పోర్ట్ రెన్యువల్కి వచ్చావా? ప్రాసెస్ అడుగుతా ఉన్నావా? ఇంకో 5 నిమిషాలు ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు, కానీ ఫస్ట్ నువ్వే వెళ్ళిపోతావు. ఆ తర్వాత ఇద్దరు ఊపిరాడి చచ్చిపోతారు. సారీ, నువ్వు చెప్పినా వినకుండా పారిపోవడానికి ట్రై చేసా. ఇదంతా నీ చెత్త ఐడియా వల్లే. ఇదంతా నీ ఐడియానా నాన్న? అదేదో అయిపోయిందిలే భయ్యా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అక్కడేదో కర్రో పెద్ద తేడా ఉంటుందేమో చూడు. ఒక్క నిమిషం. మన ఇద్దరం ఇలా చచ్చిపోతామని నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను. ఎలా? రోమియో జూలియట్, లైలా మజ్ను, దేవదాస్ పార్వతి లాంటి గొప్ప గొప్ప లవర్స్ అందరూ ఇలానే మధ్యలో పోయారు. మనం అంతే. మనిద్దరం లవర్స్ అని ఎవరు చెప్పారు? ఏంటి వస్తా, ఇప్పుడైనా ఒప్పుకోవచ్చుగా నువ్వు నన్ను లవ్ చేస్తావని. చూడు, కరెక్ట్ గా మనం చనిపోయే ముందు 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే మనం ఎవరైతే ఎక్కువ ఇష్టపడతామో వాళ్ళ విజువల్స్ ఫ్లాష్ అవుతాయంట. ఏదో బుక్ లో చదివాను. నువ్వు ట్రై చేయి, నేనే కనపడతాను. ఇప్పుడు చేసే పనే ఉంది, ట్రై చేయొచ్చుగా. కెమెరా నిజమే, చెప్పే కదా. నువ్వు ట్రై చేసి చూడు, ఎవరు కనపడతారో చూద్దాం. ఆబ్వియస్లీ నువ్వే. అయినా నీకోసం రీకన్ఫర్మ్ చేస్తాను. ఇంట్లో బాబు సరపేట కొనుక్కోవాలి, ఒక 25 రూపాయలు ఉంటాయి అమ్మా. ఇదేంటి మా పని మంచి పద్మ కనపడింది? చాలా చీప్ టెస్ట్ అనమాట మంది. ఎవరు కనపడ్డారు? ఇంకెవరు? నువ్వే. నన్ను సేవ్ చేయడానికి ఊబని చూడకుండా దూకేవు. థ్యాంక్ యూ విప్లవ్, ఐ లవ్ యూ. విప్లవ్, విప్లవ్, విప్లవ్. తాడు తీసుకురండి. వాడు ఎక్కడ? అక్కడ. త్వరగా తాడవరా. లాగండి అన్నా. చాలా బాగుంటుంది. ఏడు బాబు, ఆపో. వీడు వద్దంటున్నా వినకుండా పారిపోయారంట. ఇంకోసారి పారిపోవడానికి ప్రయత్నిస్తే చంపేస్తా. గురుమూర్తి అన్నా, కాపలాకాయ్. ఓకేనా? అదండ్రా. అంటే మిమ్మల్ని కాపాడే ప్రయత్నం లేదో, చిన్న అబద్ధం. బురద ఎక్కువ ఉంది భయ్య, కొంచెం తుడుచుకోవా, స్మెల్ వస్తుంది. భయ్య భయ్య, అడవిలో అసలు జంతువులే లేవన్నావు కదా, ఇందాక ఒక ఏనుగుల ఫ్యామిలీ కజిన్ బ్రదర్స్ కజిన్ సిస్టర్స్ తో అలా గుంపులుకి వెళ్తా ఉన్నాయి. నేను ఇన్ని రోజుల నుంచి అడవిలో తిరుగుతున్నావు, మా కనిపించిన నేను కనిపించాయా? అవేమైనా ఎలకపిల్లలేటి కనిపించకుండా అటు ఇటు ఇటు అటు తిరగడానికి? చెవిలో పూలు మాకు కాదు, ఎవరికి నిలబెట్టు బాదా. While I was going down,
నువ్వేదో చెప్పావు కదా. నేనేం చెప్పలే. నువ్వు చెప్పావు, నేను విన్నాను. విన్నావు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నా? సారీ.